గుడ్ ఈవినింగ్ సార్. మనము ఈ వీడియోలో మన స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క బిఎంఐ మనము ప్రతి సంవత్సరం విద్యార్థుల యొక్క హైట్ వెయిట్ అనేది 2 టర్మ్స్ తీసుకుంటాము. దానికి సంబంధించిన బిఎంఐ క్యాలిక్యులేషన్కి సంబంధించి మనకు ఒక వెబ్సైట్ ఉంది సార్. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి houses.psports.cloud. ఇక్కడ ఈ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను సార్. ఈ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అయితే దీనికంటే ముందుగా మనము దీనికోసం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే సార్, మనకు ప్రతి స్కూల్కి యూడైస్ అనేది ఉంటుంది. ఆ యూడైస్ కోడ్ మరియు దాని యొక్క లాగిన్ పాస్వర్డ్ తెలుసుకొని మన స్కూళ్ళలో ఉంటుంది. దాన్ని యూడైస్ ప్లస్ గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. వెళ్ళి మనము స్టూడెంట్ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి సార్. ముందుగా స్టూడెంట్ లిస్ట్ని ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. డాక్యుమెంట్లో కానీ డౌన్లోడ్స్లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనము దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత మనము ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మనము ఇప్పటి వరకు ఈ యొక్క బిఎంఐ సంబంధించిన ఈ క్యాలిక్యులేటర్లో దీంట్లో మనం ఫ్రెష్ యూజర్స్ ఇదివరకు యూజ్ చేయలేదు కాబట్టి ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద మనకి లాగిన్ మరియు రిజిస్టర్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి సార్. దాంట్లో రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనం రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది సార్. రిజిస్టర్ ఏ స్కూల్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అంటే మనం కొత్త నేమ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, నేను మా స్కూల్కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను సార్. ఇక్కడ రైట్ చేశాను సార్. ఇక్కడ దీంట్లో పాస్వర్డ్ అనేది ఇచ్చేది ఉంటుంది సార్. మళ్ళీ ఆ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి సార్. అగైన్ రైట్, దీంట్లో మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత రిజిస్టర్ స్కూల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి సార్. క్లిక్ చేయగానే ఇంకా ఈ రకంగా మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది సార్. మనము ఇక్కడ పిఈ డైరీకి కావచ్చు అండ్ ఈ బిఎంఐకి సంబంధించిన ఇది కావచ్చు, ఈ రెండింటికి మనము యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ ఓపెన్ చేసి మనము యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే సార్, మనకు రైట్ సైడ్లో ఒక 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ హోము, స్టూడెంట్స్, బిఎంఐ రిపోర్ట్స్, గ్రూప్స్, ఇంట్రామరల్స్ అనే ఈ రకమైన ఆప్షన్స్ కనిపిస్తాయి సార్. దీంట్లో స్టూడెంట్స్ అనే ఆప్షన్ పక్కకు ఆ డౌన్ యారో బటన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి సార్. క్లిక్ చేయగానే స్టూడెంట్స్ పక్కకి డౌన్ యారో బటన్ క్లిక్ చేయగానే బల్క్ అప్లోడ్ ఇక్కడ ఏమొస్తుంది సార్, స్టూడెంట్ లిస్ట్, ఆడ్ స్టూడెంట్, బల్క్ అప్లోడ్, ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ వస్తుంది సార్. ఇక్కడ మనము బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి సార్. బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే సార్, ఇక్కడ స్టూడెంట్ యొక్క
ఎక్సెల్ షీట్ని ఇక్కడ అప్లోడ్ చేయమని ఇక్కడ అడుగుతుంది సార్. ఏదైతే మనము యూడైస్ ద్వారా స్టూడెంట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము, అయితే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాంట్లో రకరకాల కాలమ్స్ వస్తాయి సార్. కానీ మనకు దాంట్లో ఉండవలసిన కాలమ్స్ ఏంటి, రిక్వైర్డ్ కాలమ్స్ ఏంటంటే సార్, ఒకటి స్టాండర్డ్ అంటే ఏ క్లాస్ చదువుతున్నారు ఆల్రెడీ దాంట్లో వస్తుంది సార్, అదొకటి. నెక్స్ట్ సెక్షన్, ఏ సెక్షనా బి సెక్షనా, ఒక సెక్షన్ కాలం ఉండాలి సార్. నెక్స్ట్ నేమ్ దాంట్లో వస్తుంది సార్ ఆటోమేటిక్గా. ఈ స్టాండర్డ్ అంటే క్లాస్ వస్తుంది, సెక్షన్ వస్తుంది, నేమ్ వస్తుంది, జెండర్ వస్తుంది. ఈ 4 కాలమ్స్ మాత్రం మనము ఆ దాంట్లో యథావిధిగా ఎక్సెల్ షీట్లో ఏ విధంగా డౌన్లోడ్ అయిందో ఆ యొక్క ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి ఈ 4 కాలమ్స్ మటుకు మనము అలాగే ఉంచి, రిమైనింగ్ వేరే కాలమ్స్ రకరకాల కాలమ్స్ ఉంటాయి సార్, అవి దాన్ని డిలీట్ చేసేయాలి. అది డిలీట్ చేసేసిన తర్వాత ఈ స్టాండర్డ్, సెక్షన్, నేమ్, జెండర్తో కూడినటువంటి ఆ ఎక్సెల్ ఫామ్ని ఏం చేస్తామంటే సార్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షనల్, దాంట్లో పెట్టాలనుకుంటే మనం పెట్టవచ్చు, ఆప్షనల్ సార్ అది. దాన్ని ఆ ఫైల్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సార్. దాన్ని క్లిక్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా చూడండి సార్, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేశాను, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. రైట్ సార్, స్టూడెంట్ డాటా ఎక్సెల్ షీట్ అనేది దీంట్లోకి చూస్ చేశాను సార్. చూస్ చేసిన తర్వాత నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయాలి సార్. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇంటూ మార్క్తో క్యాన్సల్ కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ స్టూడెంట్స్ అనే గ్రీన్ ట్యాబ్ కనిపిస్తుంది సార్. ఈ అప్లోడ్ స్టూడెంట్స్ అనే గ్రీన్ ట్యాబ్ను ఒక్కసారి కనుక మనం క్లిక్ చేస్తే మనకు స్టూడెంట్స్ డాటా అనేది అప్లోడ్ అయిపోయింది సార్. అయితే మనకు ఆ షీట్లో ముగ్గురే ఉన్నారు కాబట్టి ముగ్గురికి సంబంధించిన డాటా అనేది అప్లోడ్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు స్టూడెంట్స్ డాటా వచ్చింది సార్. స్టూడెంట్ డాటా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి సార్, మనం వాళ్ళ యొక్క బిఎంఐని ఎంటర్ చేయాలి. బిఎంఐని ఎంటర్ చేయాలంటే మనము అగైన్ ఇక్కడ 3 చుక్కల మీద 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే సార్, ఇక్కడ బిఎంఐకి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది సార్. దాని మీద బిఎంఐ అండ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఎంటర్ బిఎంఐ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్. దాన్ని క్లిక్ చేయాలి. ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ అంటే ఏ క్లాస్ ఫస్ట్ది, తర్వాత మీడియం ఏ మీడియం. ఇక్కడ స్టాండర్డ్ అంటే మనం 6th 7th 8th సపరేట్ ఏ క్లాస్కి ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఆల్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీడియం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, మీడియం వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆల్ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతిసారి 2 సార్లు తీసుకుంటాం కదా సార్. టర్మ్ 1 టర్మ్ 2 ఫస్ట్ సార్ కాబట్టి టర్మ్ 1. అకాడమిక్ ఇయర్ మనది 26-27 అకాడమిక్ ఇయర్ సరిపోదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విద్యార్థుల యొక్క లిస్ట్ అనేది కింద కనిపిస్తుంది చూడండి సార్. ఇది విద్యార్థుల యొక్క లిస్ట్. 5th సెక్షన్లలో జానీ స్మిత్ అనే అతను ఉన్నాడు. తన యొక్క హైట్ ఒక 165 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 45 kgs అనుకోండి సార్. నెక్స్ట్ ఇంకొకరిది 155 సెంటీమీటర్స్ 40 kgs అనుకోండి సార్. ఇంకొకరిది 145 సెంటీమీటర్స్ 28 kgs అనుకోండి సార్. ఓకేనా సార్. ఈ రకంగా మనము హైట్ వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత పైననే ఇక్కడ సేవ్ ఆల్ అనే ఆప్షన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి సార్. దీని మీద క్లిక్ చేయాలి. సేవ్. ఓకేనా సార్. సేవ్ చేయగానే మనకు ఇప్పుడు బిఎంఐ అనేది సేవ్ అయిపోయింది సార్. చూడండి, ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న విద్యార్థుల యొక్క బిఎంఐ అనేది చూడండి. బిఎంఐ అనేది అందరిది అండర్ వెయిట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా బిఎంఐ వచ్చేసింది. ఓకేనా సార్. అగైన్ మనము 3 చుక్కల మీద క్లిక్ చేసి బిఎంఐ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ రిపోర్ట్ తీసుకోవచ్చు సార్. రిపోర్ట్ అంటే ఇప్పుడు గ్రూప్ స్టాండర్డ్ వైజ్ రిపోర్ట్ అనుకోండి సార్. స్టాండర్డ్ వైజ్ రిపోర్ట్ ఇప్పుడు మన 5th క్లాస్లో ఒకరు, 6th ఒకరు, 7th ఒకరు ఉన్నారు.
ఓకేనా. దాని యొక్క 5th వ్యూ అనే ఆప్షన్ చూస్తే వ్యూ కింద 5th క్లాస్లో ఈ అబ్బాయి అండర్ వెయిట్ ఉన్నాడు అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ 6th క్లాస్కి సంబంధించిన ఈ చూసిన తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. ప్రింట్ తీసుకుంటే మనకు ఆ యొక్క స్టాండర్డ్ వైజ్ క్లాస్ వైజ్ డేటాకి సంబంధించిన ప్రింట్ వస్తుంది. ఇక్కడ మనము ఒక ముగ్గురే సెలెక్ట్ చేసాము కాబట్టి ఒకళ్ళొక్కరు ఒక క్లాస్లో సెలెక్ట్ చేసాము కాబట్టి అలా ఒక్కొక్కరిని చూపిస్తుంది సార్. మన క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆటోమేటిక్గా మనం యూడైస్ నుంచి ఏదైతే ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసినామో దాంట్లో నుంచి ఈ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది సార్. ఆ క్లాసెస్ కూడా మనము పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఓకేనా సార్. నెక్స్ట్ బ్యాక్ ఆప్షన్ వెళ్తే బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్తే సార్. ఓకేనా సార్. ఇప్పుడు గ్రూప్డ్ రిపోర్ట్ అంటే అన్ని క్లాసుల యొక్క రిపోర్ట్ అనేది వస్తుంది సార్. ఇంకా ఇది ఆల్ క్లాసెస్ యొక్క రిపోర్ట్ 5th 6th 7th ఈ మూడే తీసుకున్నాం సార్ మనం. ఈ గ్రూప్ అన్ని క్లాసుల యొక్క రిపోర్ట్ అనేది ఇక్కడ రావడం అనేది చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఓకేనా సార్. నెక్స్ట్ ఇది మన బిఎంఐకి సంబంధించి సార్. అగైన్ పైన మనకు రైట్ బిఎంఐ తర్వాత గ్రూప్స్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది చూడండి సార్. ఇక్కడ గ్రూప్స్ మనము హౌజెస్ అనేది క్రియేట్ చేస్తాం సార్. స్కూళ్ళలో మనకు 4 హౌసెస్ ఉన్నాయి కదా సార్. రైట్ రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్, ఎల్లో హౌస్. ఓకేనా. ఇక్కడ ఈ హౌసెస్ని మనం అసైన్ చేసుకోవచ్చు సార్ స్టూడెంట్స్ని. ఇక్కడ ఈ గ్రూప్స్ అనే ఆప్షన్ పక్కకు ఈ యొక్క డౌన్ యారోని క్లిక్ చేస్తే మనకు హౌసెస్ కనిపిస్తాయి. ఇక్కడ క్రియేట్ హౌస్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హౌస్ రాస్తున్నాను చూడండి సార్. రెడ్ హౌస్ ఇక్కడ ఈ లాంగ్ బ్లాక్ దాంట్లో ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు కలర్ వస్తాయి. కలర్ సెలెక్ట్ రెడ్ హౌస్ కలర్ సెట్ అయిపోయింది. ఓకేనా సార్. క్రియేట్ హౌస్ అంటే రెడ్ హౌస్ క్రియేట్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకొకసారి ప్లస్ మీద క్రియేట్ హౌస్ అని ఉంటే దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే సార్ ఇక్కడ బ్లూ హౌస్ ఓకేనా సార్. ఇక్కడ బ్లాక్ దాని మీద క్లిక్ చేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని సెట్ అంటే రైట్ బ్లూ హౌస్ కూడా సెలెక్ట్ అయిపోయింది సార్. ఓకేనా. ఈ రకంగా హౌసెస్ని ఇంకా 2 హౌసెస్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు సార్. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సార్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆ చుక్కల దగ్గర వచ్చి గ్రూప్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత అదే హౌజెస్లో అసైన్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అసైన్ స్టూడెంట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏ స్టాండర్డ్, ఏ క్లాసు, ఏ సెక్షను, ఏ జెండర్ అనేది మనకు కనిపిస్తుంది సార్. ఆ ఆప్షన్స్ చూసుకొని మనం ఏ క్లాస్ అయితే ఆ క్లాస్లో చేసుకోవచ్చు, లేదా అందరినీ కలిపి కూడా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు చూడండి సార్ సెలెక్ట్ హౌస్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే రెడ్ హౌస్కి యొక్క ఫస్ట్ స్టూడెంట్ నేను అసైన్ చేస్తున్నా సార్. దీని మీద చెక్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టిన తర్వాత అసైన్ స్టూడెంట్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే చూడండి సార్ స్టూడెంట్ అసైన్డ్ టు రెడ్ హౌస్ ఒకరు అసైన్డ్ అయిపోయారు. నెక్స్ట్ అగైన్ మళ్ళా బ్లూ హౌస్కి సంబంధించి అగైన్ మళ్ళీ గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత అసైన్ స్టూడెంట్స్ వెళ్తే ఇక్కడ మనం బ్లూ హౌస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఏ హౌస్ అయితే హౌస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ మిగతా ఇద్దరిని ఈ యొక్క సెకండ్ బ్లూ హౌస్లో అసైన్ చేస్తున్నాం సార్. చూడండి సార్ ఈ యొక్క స్టూడెంట్స్ అనేది అసైన్ ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి అసైన్ కావడం జరిగింది. ఆల్ హౌసెస్ యొక్క రిపోర్టు పీడిఎఫ్ రూపంలో పైన కనిపిస్తుంది సార్. కావాలనుకుంటే ఇంకా చూడండి సార్ ఆల్ హౌసెస్ యొక్క రిపోర్ట్. ఇది బ్లూ హౌసెస్ సంబంధించిన రిపోర్ట్, ఇది రెడ్ హౌస్కి సంబంధించిన రిపోర్ట్. ఇప్పుడు మనం ఎంతమంది స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తే అంతమంది యొక్క స్టూడెంట్స్ డేటా అనేది దీంట్లో రావడం జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ, లేకపోతే ఇక్కడ
ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఆల్ హౌసెస్ యొక్క డాటా చూడండి సార్. రెడ్ హౌస్, బ్లూ హౌస్, ఇలా ఈ రకంగా డాటా అనేది రావడం జరుగుతుంది. లేకపోతే దీన్ని పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది సార్. ఈ రకంగా మనము హౌజెస్ని క్రియేట్ చేసి హౌజెస్కి అలాట్మెంట్ చేయవచ్చు. మన స్టూడెంట్స్ని అసైన్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఓకేనా సార్. ఇప్పుడు ఆల్ హౌజెస్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా సపరేట్గా ఈ రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్లో కూడా మనము ఇండివిజువల్గా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్, ఇది హౌజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ దాంట్లోనే కింద హౌజెస్ తర్వాత ఏమున్నాయి సార్, మనకు కమిటీస్ ఉన్నాయి సార్. ఓకేనా సార్. మనకు మీ అందరికీ తెలుసు మన స్కూళ్ళలో ఆల్రెడీ కమిటీస్ అనేది ఉండడం జరిగింది. ఒక్కసారి క్రియేట్ పొజిషన్ అంటే క్రియేట్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే మనకు క్రియేట్ పొజిషన్ మనకు కనిపిస్తుంది సార్. ఆ క్రియేట్ పొజిషన్లో ఇప్పుడు ఈ మా స్కూల్కి సంబంధించి సార్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ బాయ్ని పొజిషన్ క్రియేట్ చేస్తాం. ఆ హెడ్ బాయ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదనేది మనం అక్కడ బాధ్యత ఏందని డిస్క్రిప్షన్లో రాసి క్రియేట్ పొజిషన్, ఈ రకంగా పొజిషన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. హెడ్ బాయ్ ఎవరు, హెడ్ గర్ల్, దానికి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత వ్యూ పొజిషన్ చూడండి సార్. మనము హెడ్ బాయ్ యాక్టివ్గా స్టేటస్ యాక్టివ్గా ఉంది. మెంబర్ అసైన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని హెడ్ బాయ్గా జాన్సన్ని అసైన్ చేయొచ్చు. కన్ఫర్మ్ అసైన్మెంట్. ఓకేనా సార్. ఇక్కడ మనకు హెడ్ బాయ్గా బ్లూ హౌస్ నుంచి మైక్ జాన్సన్ అనేది ఈయన సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సార్. ఈ రకంగా మనము ఈ యొక్క కమిటీస్ని క్రియేట్ చేసుకోవాలి సార్. అగైన్ మళ్ళీ దాంట్లోకి త్రీ లైన్స్లోకి వెళ్ళి గ్రూప్స్ దగ్గరికి వెళ్తే ఈ రకంగా రకరకాల కమిటీస్లో పొజిషన్స్ చాలా ఉంటాయి తెలుసు కదా సార్. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ చూడండి సార్. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, గేమ్స్ కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, అబ్దుల్ కలాం హౌస్ కెప్టెన్, అబ్దుల్ కలాం హౌస్ అసిస్టెంట్ కెప్టెన్, శకుంతలాదేవి హౌస్ కెప్టెన్, శకుంతలాదేవి హౌస్ వైస్ కెప్టెన్, సివి రామన్ హౌస్ కెప్టెన్, సివి రామన్ హౌస్ వైస్ కెప్టెన్, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ కెప్టెన్, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ వైస్ కెప్టెన్. ఈ రకంగా మనము కమిటీస్లో ఆ కమిటీ మెంబర్ని అసైన్ చేసుకోవచ్చు సార్. ఓకేనా సార్. ఈ రకంగా మనకు కమిటీస్ అసైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కింద మనకు గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ క్లబ్స్ ఉన్నాయి సార్. మనకు ఈకో క్లబ్ అని, ప్రహరీ క్లబ్ అని, క్లబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది సార్. చూడండి సార్. ఈకో క్లబ్ అని, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ అడాలసెంట్ సేఫ్టీ క్లబ్ అని, ప్రహరీ క్లబ్ అని, డిజిటల్ లెర్నింగ్ అని, లైబ్రరీ లిటరసీ ఆర్ట్ అండ్ కల్చరల్ క్లబ్ అని, స్పోర్ట్స్ హెల్త్ అండ్ హైజీన్ క్లబ్ అని ఇట్లా మనకు క్లబ్స్ ఉన్నాయి సార్. ఏదో ఒక క్లబ్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్లబ్ యొక్క డిస్క్రిప్షన్, ఆ క్లబ్ యొక్క వర్క్ ఏందో రాసుకోవచ్చు సార్. ఆ క్లబ్కి ఏదన్నా ఒక హౌస్ని మనము అసైన్ చేయొచ్చు సార్. ఆ హౌస్ యొక్క ఆ క్లబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇదే హౌస్ చూసుకోవాలి. ఆ రకంగా చేసి ఇంకా మిగతా ఆప్షన్స్ ఏం అవసరం, దానికి ఒక ఇన్ఛార్జ్ టీచర్ మనం ముందే ఒక దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ టీచర్ ఎవరినన్నా ఆ యొక్క పొజిషన్ క్రియేట్ చేసి ఉంటే ఆ పొజిషన్లో ఇక్కడ నేమ్ వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. దీన్ని ఈ రకంగా సేవ్ చేసుకోవాలి సార్. కింద సేవ్ చేసుకుంటే ఇంకా చూడండి సార్, దానికి సంబంధించిన ఆ హౌస్కి సంబంధించిన ఈకో క్లబ్కి సంబంధించింది మనము రెడ్ హౌస్కి అసైన్మెంట్ చేసాం. కింద వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది సార్. చూడండి సార్. ఇన్ఛార్జ్ టీచర్ పేరెంట్ క్లబ్ డిస్క్రిప్షన్ ఇంకా మనం ఏది రాసేది ఉంటుంది సార్. ఓకేనా. ఈకో క్లబ్ దేనికి అసైన్ చేసాం సార్, రెడ్ హౌస్కి అసైన్ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా మనము క్లబ్స్ కావచ్చు, కమిటీస్ కావచ్చు, ఈ రకంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు స్కూళ్ళలో యాక్సెస్ చేసుకోవడానికి చాలా ఈజీగా బాగుంటుంది సార్.
ఇదంతా మనకు యూజర్ 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 ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉన్నది సార్. మనకు చాలా బాగుంది, దీన్ని యూజ్ చేసుకోగలరు సార్. థ్యాంక్ యూ సార్.